అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత ఎందుకనో ఒకసారి అమరావతి వెళ్ళి మన రాజధాని అమరావతి ఎలా ఉందో ఒకసారి చూడాలనిపించిందండి. ఎందుకంటే గడిచిపోయిన ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం వచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం అంటే అమరావతికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం. అందుకని ఈ మధ్య కేంద్ర బడ్జెట్లో కూడా అమరావతికి 1500 కోట్లు ఇంకా చాలా రకాల ప్రాజెక్టులు అనౌన్స్ చేయటం వలన ఎందుకనో ఒకసారి అమరావతిని చూద్దామని అనిపించింది. ఇంకా చూద్దాం అనిపించింది కదా అని వెళ్ళాను. ఇక వెళ్ళగానే మొట్టమొదటిసారిగా అమరావతిలో నా కంటికి కనిపించిన దృశ్యాన్ని చూడగానే ఒకంత బాధ, ఒకంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇదిగో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది అమరావతిలో గడిచిపోయిన 5 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండిపోయినటువంటి మిషనరీ. లక్షల రూపాయలు ఖర్చు చేసినటువంటి, లక్షల రూపాయల వ్యయం కలిగినటువంటి ఈ మిషనరీ ఇక్కడ ఇలాగా 5 సంవత్సరాల నుంచి తుప్పు పట్టిపోయింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ మిషనరీ ఏంటంటే నిర్మాణానికి సంబంధించి కాంక్రీటు సప్లై చేసేటువంటి, రెడీమిక్స్ సప్లై చేసేటువంటి ఒక పెద్ద మిషనరీ. ఇక్కడ నుంచే నిర్మాణాలకి కంకరు, ఇసుక మిక్స్ చేసి కాంక్రీట్ని ట్యాంకర్ల ద్వారా పంపించి నిర్మాణాలు చేస్తూ ఉంటారు. ఎలా ఉందంటే ఒక అడవిని తలపించే విధంగా ఉందండి అమరావతి. ఎలా మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈ చెట్లు, ఈ చామలు, పిచ్చి మొక్కలు, తుప్పు పట్టిపోయినటువంటి మిషనరీ, ఎక్కడికక్కడికి పాములు, ఇక్కడ కుక్కలు, చాలా ఒక అడవి మాదిరిగా తయారైపోయింది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఈ మిషనరీ 5 సంవత్సరాలుగా ఎలాంటి నిర్మాణాలు, ఎలాంటి ఉపయోగం లేకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు చూడాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, రాజధానికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీటిని ఎలాగా వాడుకలోకి తీసుకువస్తారా అనేది వేచి చూడాలి. ఇలాంటి మిషనరీ మాత్రమే కాదండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నదే కాదండి, అమరావతిలో అడుగడుగున ఏదైతే రాజధాని రైతులు 34,000 ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం ఇచ్చారో ఆ భూములలో ఎలాంటి మిషనరీలు, వెహికల్స్, పైప్ లైన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మిషనరీలు, చాలా రకాల వస్తువులు నిరుపయోగంగా ఉండి తుప్పు పట్టిపోతున్నాయి. ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యం కలిగించే దృశ్యం నేను మీకు చూపిస్తున్నాను. అదిగోండి, మనకి ఆడ ఒక లారీ ఒకటి కనిపిస్తూ ఉంది. అది ఏంటంటే కాంక్రీటు నిర్మాణాలకు ఉపయోగించే కాంక్రీట్ని పెద్ద పెద్ద భవంతుల పైకి 10 అంతస్తులు, 11 అంతస్తుల పైకి కింద నుంచి లిఫ్ట్ చేసేటువంటి ఒక మిషనరీ లారీ. ఇది కూడా 5 సంవత్సరాలుగా నిరుపయోగంగా అలాగే ఉండిపోయిందండి. ఇక్కడ మనకు కనపడుతూనే ఉందిగా, తీగలు మలిచిపోయిన లారీ పైకి తీగలు పాగిపోయి, పిచ్చి మొక్కలు ఎక్కిపోయి, లక్షల రూపాయల విలువ చేసేటువంటి యంత్రాలు, మిషనరీలు ఇది అలాగే నిరుపయోగంగా అలాగే పడి ఉన్నాయండి. వీటిని చూస్తే ఎంత ప్రజాధనం వేస్ట్ అయిపోయిందో మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉందండి. చూడండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.